నేను పని చేసుకుంటుంటే ఫోన్ కొట్టేద్దాం అనుకున్నాడు. ఫోన్ కొట్టేసి సైలెంట్ మంచం కిందకి వెళ్ళి గేమ్లు ఆడతాడు. అడిగానని చెప్పేసి నా వెనకాతలు చూసారా కాలు కింద పడుతున్నాడు కుక్క పిల్లలాగా. ఇంకంతే ఈడు పనులన్నీ ఇలానే ఉంటాయి. ఇంకెప్పుడులానే పనులన్నీ రెడీ అనమాట, యుద్ధానికి రెడీ. ఈడు సొరకాయలు తినమంటే ఈ సొరకాయ తినరు ఇద్దరు. అందుకే నేను సైలెంట్ చట్నీ చేసి పెట్టాను, మూసుకొని తింటారు ఇద్దరు. సొరకాయ బీరకాయ పల్లీలు కలిపి చట్నీ చేసాను టేస్ట్ తెలియకుండా. ఇంకా బీరకాయ పప్పు పోపేసి డైరెక్ట్ కుక్కర్లో పెట్టాను. ఒక 3 విజిల్కి మెత్తగా అయిపోద్ది దెబ్బకి. ఈ పక్కన జ్యూస్ కూడా రెడీ చేసేస్తాను. పొద్దున్న ఒక రోబోలా అయిపోవాలి, లేదంటే స్కూల్ టైం అయిపోద్ది. రోబోలా పనులన్నీ స్పీడ్ చేసుకోవాలి. ఇక్కడ బంగాళదుంప కర్రీ కూడా చేసేస్తున్నాను. బంగాళదుంప ఫ్రైకి పెట్టాను. పప్పు అయిందా లేదని మూత తీసుకొని ఒక పప్పు గుత్తుతో కిలికిసాను, లేదంటే నాటకాలు ఆడేస్తుంది ఉడకడానికి. ఇంకొక పక్క శుభ్రం కూడా చేసుకున్నాను. శుభ్రం చేయకపోతే మనశ్శాంతి ఉంటుంది అక్కడ. తర్వాత జామకాయ క్యారెట్ కట్ చేసి స్నాక్స్ పెట్టేశాను. ఈ ఫుల్ వీడియో అనేది కావాలంటే కామెంట్ చేయండి, పెట్టేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.